ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్ధంలో 9వ భాగంలో 6వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. 6 చూడాల స్వకీయ విచారణ. శ్రీ వశిష్ఠ మహర్షి ఓ రామచంద్ర, ఆ చూడాల ఒకవైపు తన భర్త శిఖిధ్వజునికి రాజ్యపాలన విషయాలలో చేదోడు వాదోడుగా సహకరిస్తోంది. మరొక వైపు కొంచెం సమయం దొరికినప్పుడల్లా ప్రతిరోజు తాను ఆత్మశాస్త్రవేత్తల దగ్గర వినియున్న భౌమ విద్య లేక ఆధ్యాత్మ విద్యను సునిశ్చిత బుద్ధితో పరిశీలిస్తూ నేను ఆ అఖండము అప్రమేయమగు నాకు అనుభవమయ్యేదంతా నా స్వరూప విస్తారమే అను అనిర్వచనీయ అనుభవంను సాక్షి మహత్వమును స్థిరీకరించుకుంటూ ఉండేది. అంతర్వృత్తి చేత తన స్వాభావికమైన స్వాత్మారామమును ఆశ్రయించి ఆత్మతత్వం నందు స్థితి కలిగి ఉండేది. ఆమె యథాప్రాప్తములైన కార్యాలను దినచర్యలను ఏమీ త్యజించలేదు. అయితే రాగద్వేష సంఘవర్జితమైన నిర్ద్వంద్వమైన ఇచ్ఛారహితమైన సుసమగ్రమైన అవగాహన అంతరంగ సంస్థితత్వము మాత్రం పెంపొందించుకుంటూ ఉండేది. సందేహ జాలములను త్యజించి వేస్తూ సంసార సముద్రమును ఆత్మస్వభావ ఔన్నత్యముచే అధిగమించసాగింది. పరమాత్మ జ్ఞాన లాభంచే లభించే పరమపదమునందు విశ్రాంతి పొందుతూ ఉండేది. మనం ఆమె మనోస్థితి గురించి ఎంతగా చెప్పుకున్నప్పటికీ అది ఉపమానాలన్నింటికన్నా అతీతమైనది కనుక అనిర్వచనీయం అనక తప్పదు. ఈ విధంగా ఆ రాజపత్ని అత్యల్ప కాలంలో ఆత్మజ్ఞాన సంయుక్త అయినది. ఆమెకు అంత స్వల్పకాలంలో అది ఎట్లా సాధ్యపడింది అని శ్రోతలెవరైనా ఆశ్చర్యపడతారేమో. అజ్ఞానియందు అకస్మాత్తుగా ఎట్లా సంసార భ్రమలు ప్రవేశిస్తున్నాయో జ్ఞానియందు అంతే వేగంగా అంతే అకస్మాత్తుగా ఆ అజ్ఞాన వీచికలు వినాశనం పొందుచున్నాయి. ఆ చూడాల ప్రతి ఒక్కని స్వగృహమే అన తగిన ఆత్మపదమునందు విశ్రాంతి పొంది శరత్కాల మేఘపంక్తి వలె శోభిల్లింది. ఓ రాఘవ, ఒక గోవు పచ్చగడ్డి నీరు గల ఒక విస్తార ఏకాంత ప్రదేశం పొందిన తర్వాత ఇక వ్యాకులతకు కారణమేముంటుంది? జాగ్రత్త ఆదిగా అవస్థలన్నింటిలోకి సాక్షిభూతమై జాగ్రత్తాది ఆయా అవస్థలచే బంధింపబడజాలనిది సదా సర్వత్రా ఏకమై ఉండి ఆత్మతత్వం నందు స్థిరులైన వారికి ఇక వ్యాకులత యొక్క అగత్యం ఉంటుందా? ఉండదు. స్వవివేకం యొక్క పూర్ణానంద స్వరూపం ఆమె యందు ఆవిర్భవించింది. ఇక ఆ చూడాల యొక్క స్వభావం నూతన పుష్పలత వలె శోభించింది. ఆమె ముఖంలో బ్రహ్మానందం యొక్క ప్రభావ వీచికలు వర్చస్సుగా ప్రకాశించసాగాయి. ఒకరోజు శిఖిధ్వజుడు తన భార్య చూడాల ముఖంలో వెల్లివిరుస్తున్న ఆనంద శోభను చూచి కించిత్ ఆశ్చర్యచకితుడైనాడు. శిఖిధ్వజుడు, ఓ ప్రియలాలన చూడాల, ఈ మధ్యగా నీ ముఖాన ఏదో నూతన ఉత్సాహం నూతన కాంతులు విరజిమ్ముచున్నవే. మరల లేత యవ్వనం పొందిన దానివలె పూర్ణచంద్ర శోభతో వెలుగొందుచున్నావే. అమృతం తాగినప్పుడు ప్రపంచ మొత్తానికి మహారాణివైనప్పుడు ముఖం ఎట్లుంటుందో నీవట్లు కనబడుచున్నావు. నీ శరీరంలో శాంతి సౌందర్యం గొప్ప శోభ ప్రకాశిస్తున్నాయి. భోగాశ త్యజించి సమత్వం పొందిన మునివరేణ్యుల వర్చస్సు నీలో ప్రస్ఫుటమవుతోంది. ఒకానొక గంభీరత్వం పూర్ణత్వం నీలో ద్యోతకమవుతున్నాయి. ఓ ప్రియురాల, పరిహాసంగా అడుగుచున్నాను, నీ మనస్సు ఈ ముల్లోకాలలోని అమృతాన్ని అంతా గ్రోలి ఆత్మానంద శోభచే ముల్లోకాలను తృణప్రాయం చేసివేసిందా ఏమి? నీ కళ్ళలో ప్రపంచంలోని సౌమ్యం సంతృప్తి ప్రశాంతత అంతా వచ్చి కాపురం చేస్తున్నట్లుగా ఉంది. ఎండమావుల జలభ్రమ తొలగినప్పటి ఎడారి ప్రదేశంలాగా క్షీరసాగరం సంతరించుకొని ఉండే పూర్ణత్వంలాగా ఆనందసారంతో కూడుకొని నీ చిత్తం చమత్కారంగా ప్రభవిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. ఈ నీ శరీరం ఇతఃపూర్వానిదే అయినప్పటికీ ఇప్పుడు అనిర్వచనీయ చిదానంద సమన్వితమై బ్రహ్మానందప్రదమై మా అందరి కళ్ళకు కనిపిస్తోంది. ఏమిటి విశేషం చెప్పు? దేవతలు ప్రత్యక్షమై అమృత కలశంలను నీచే త్రాగించారా?
నీ యొక్క హఠయోగ సాధనచే మృత్యువు కూడా అందజాలనట్టివి అగు అలౌకిక శక్తులేమైనా సంపాదించావా? చింతామణి గాని త్రైలోక్యములపై ఆధిపత్యాన్ని గాని ఏ విష్ణువు ప్రత్యక్షమై ప్రసాదించలేదు కదా. అసలు విశేషం ఏమిటో నేను వినాలని కొద్ది రోజులుగా అనుకుంటున్నాను. ఏది చెప్పవు? చూడాలా? ఓ ప్రియరాజా, నాయందు మీకు నూతన తేజో సమన్వితమైన వర్చస్సు ప్రశాంతత ద్యోతకమవటానికి నేనెరిగినంతవరకు కారణమేదై ఉండి ఉన్నదో అది చెప్తాను వినండి. మూఢత్వం వహించినప్పుడు జీవులకు ప్రియంగా తోచే దేహాత్మ భావాన్ని నేను త్యజించాను. నిరాకారం సంపూర్ణమైనట్టి బ్రహ్మాత్మ భావనను జ్ఞానబలంతో ఆశ్రయించాను. తత్ఫలితంగానే ఈ భౌతిక దేహంలో మీకు ఒకానొక అనిర్వచనీయ వర్చస్సు లేక శోభ కనిపించడం జరుగుతోంది. ఈ దేహంతో సహా ఈ చరాచర జగత్తులో ఉన్నవన్నీ పరిచ్ఛిన్నం, కాలగతిని అనుసరించి రాకపోకలు కలవి అయి ఉన్నాయి కదా. వీటిని మనస్సులో పరిత్యజించాను. అట్టి పరిత్యాజ్యానంతరం శేషించి ఉన్న నిర్మల మనస్సుతో భూత వర్తమాన భవిష్యత్తులలో ఒకే విధంగా వెలుగుచు ఈ మూర్త అమూర్త ప్రపంచానికి సంబంధించినట్టి అపరిచ్ఛిన్న బ్రహ్మంను ఆశ్రయించి ఉన్నాను. ఏ ఆత్మ అయితే ద్రష్ట దృష్టిని అనుసరించి సృష్టి సమయంలో కొంచెం పరిచ్ఛిన్నంగాను లయకాలంలో పరిచ్ఛిన్న రహితంగాను కనపడుచున్నదో యథార్థానికి సర్వదా నిర్వికారము నిరాలంబము అట్టి ఆత్మను గాంచుచున్నాను. అనగా నిరాకార కూటస్థ భౌమానందం అగు సుమధుర స్వభావమును అభ్యసిస్తున్నాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్న భోగములచే ఎట్లు సంతుష్టురాలనై ఉంటున్నాను, అట్లాగే అనుభవించిన భోగాల పట్ల కూడా సంతుష్టియే కలిగి ఉంటున్నాను. ఎందుకంటే నా స్వరూపం చేతనే నాకు సంతుష్టి కలుగుచుండుటచే సంతుష్టియే నా స్వరూపం అవుచున్నది. దృశ్య విషయాల సంసర్గం కలుగుట చేత గాని కలగకుండుట చేత గాని నాకు సుఖదుఖాలు ఏర్పడవలసిన అగత్యమే లేదని గ్రహించాను. ఆకాశం వలె స్వచ్ఛమై కేవల హృదయ స్థితిని పొందుచున్నాను. దృశ్య సంపర్కం లేని మనస్సుచే ఏకాకిని సర్వమునందు క్రీడించుచున్నాను. ఈ రాజ్యలీల నందు నేనుండియే ఉండలేదు. ఈ దేహమునందు ఉన్నంత మాత్రం చేత నా యొక్క పూర్ణాత్మ స్థితికి వచ్చే లోటేమీ లేదు. ఈ భోగాలతో గాని ఇక్కడ తారసపడే తదితర విషయాలతో గాని నాకు ఏనాడు సంబంధం లేదు. లజ్జ, అభిమానం, కోపం, భయం నాకు లేవు. నాకు సంబంధం లేని వాటిచే నేను బంధింపబడటం ఏమిటి? కనుక నాకు బంధము లేదు, మోక్షము లేదు. నేను స్వతహాగా ఆకారరహితుడనైనప్పటికీ ఈ అనేక బ్రహ్మాండములకు ప్రభువునై ఉన్నాను. ఆత్మచే ఆత్మయందు పూర్ణ ప్రభతో వెలుగొందుచున్నాను. అధిష్టాన దృష్టితో చూస్తే ఈ దేహాదులన్నీ నేనే. నేను నిత్య సత్యమై దేహాదులందు ప్రసరించి ఉన్నాను. అపవాద దృష్టి ప్రకారం ఇవేమీ నేను కాదు. దేహాత్మ దృష్టితో ఈ దేహ మనోబుద్ధిలేమీ సత్యం కాదు. ఇవి ఎలా అంతయు నేనే. సర్వతత్వాత్మకుడను. ఇదేమియూ నేను కాదు. సర్వతత్వ విదూరుడను. నేనిప్పుడు సుఖాన్ని కోరుటలేదు, దుఃఖానికి వాపోవటలేదు, అర్థమును వాంఛించుటలేదు, అనర్థమును ద్వేషించుటలేదు. యథాప్రాప్తములైన వస్తువులతో సంతృప్తిని పొందుచున్నాను. రాగద్వేషములనేవి లేనట్టి బుద్ధితో శాస్త్రదృష్టి అనే స్నేహితురాలితో కూడి ఈ జగత్తునందు విహరిస్తున్నాను. ఓ ప్రాణనాథ, ఈ నేత్ర ప్రకాశంచే తదితర ఇంద్రియాలచే ఈ మనోబుద్ధులచే నేనేమి చేస్తున్నానో, పొందుచున్నానో, అనుభవిస్తున్నానో అదంతా మిథ్య అయి ఉన్నది. అందుచేత ఈ ఇంద్రియ మనోబుద్ధుల నుండి వియోగం పొందిన దాననే ఆ నిష్ప్రపంచపు వస్తువును నాయందే గాంచుచున్నాను. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఆ చూడాల ఆత్మయందు విశ్రాంతి పొందుతూ చెప్పే వాక్యాలలోని అంతర్గత ఆత్మానుభవ రసాన్ని శిఖిధ్వజుడు గమనించనే లేదు. చిన్నపిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుచున్నప్పుడు తండ్రి చూపే అవహేళనను మాత్రం ప్రకటించాడు శిఖిధ్వజుడు. ఓ ప్రియురాల, నీవు బాలికవు కనుకనే ఇటువంటి అసందర్భమైన మాటలను పాఠ్యాంశాల వలె వల్లివేస్తున్నట్లు చెప్పుచున్నావు. అటువంటి పిచ్చి ఆలోచనలను కట్టిపెట్టి ఇంతవరకు ఏ రాజ్య వ్యవహారంలో నాతో పాటు పాల్గొనుచున్నావో అట్లే ఈ కార్యక్రమాలను కొనసాగించు. ఏమిటి నీవన్నది? ప్రత్యక్ష సద్రూపమైనట్టి ఈ ఆకారంను త్యజించి అప్రత్యక్షమై ఊహా సంబంధితమైన నిరాకారాన్ని ఆశ్రయిస్తున్నావా? శూన్యంచే శోభిస్తున్నావా? అనుభవించునట్టి భోగాలచే సంతుష్టి పొందుచున్నావా? అనుభవించిన వాటిచే కూడా సంతుష్టి పొందుచున్నావా? మూర్ఖురాలి వలె శయ్య ఆసనం త్యజించి ఎక్కడో వెతకటమా? ఈ మిత్ర భృత్యాది రూపాలను, రాణివాసపు భోగాలను, వాటికి సాధనాభూతములగు ధనాదులను పరిత్యజించి పిశాచి వలె ఎక్కడో సంచారం చేయడం ఉచితమని నీ అభిప్రాయమా? ఎవరు చెప్పారు ఈ మాటలు?
జ్ఞానుల ప్రవచనాలన్నీ విని నేర్చుకున్నది ఇదా? మోక్షం అంటే ఏవో ఉబుసుపోని ఆలోచనలు అనుకున్నావా? ఏదో కోపం వచ్చి వస్త్ర భోజన శయ్య త్యజిస్తేను, మొండిగా ఆకలి దప్పికలను సహిస్తేను మోక్షం వస్తుందా? నేను దేహమునకు అన్యమైన విషయంను. ఇవేమీ నేను కాదు, ఇవన్నీ నేనే. ఇవి నాలో లేవు, వీటన్నింటిలో నేను ఉన్నాను. వీటన్నింటికి వేరై నేనెక్కడో ఉన్నాను. ఇటువంటి పరస్పర వ్యతిరేక అర్థవాక్యాలు స్వీకరించి ఏం సాధిద్దామనుకుంటున్నావు? నీవు ప్రయాణించేదేటో నీకైనా తెలుసా? కళ్ళకు కనిపిస్తున్నదంతా మిథ్య. ఇందులో నేను చేస్తున్నది మరొకటి. ఇట్టి అసద్వాక్యముల ప్రేలాపన ఏ జీవునికైనా శోభ అవుతుందా? ఇన్ని జ్ఞాన విషయాలు విన్నావు, నీతో పాటు నేను విన్నాను. జీవించి ఉండగానే శ్రమించి సాధన చేసి ఉత్తమ బుద్ధిని సంపాదించుకోవాలి కదా. అది మానివేసి మనస్సు బుద్ధి వదిలివేశాను, మనోబుద్ధులను త్యజించి మరొక చోటకు చేరుచున్నాను అని అంటున్నావే. ఓ చూడాలా, నీవు మాట్లాడే మాటలు తాత్వికోపన్యాసం వినిన 5 సంవత్సరాల బాలిక మాట్లాడుచున్నట్లుగా ఉన్నాయి. నీ వంటి ప్రౌఢం మాట్లాడాల్సిన మాటలుగా లేవు. వాక్యాలకు పెడార్థం కల్పించుకొని పిచ్చిదానివి కావద్దు. ఉచితానుచితాలు నాకు తెలియవా? పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి నావల్ని రాజ్య విషయాలు చూచుకుంటూ తపస్సు ధ్యానం చేయి. ఇంకా తాత్వికోపన్యాసాలు విను. అంతేగాని మనస్సును చెదరగొట్టుకొని పిచ్చిదానివై వీధుల వెంట తిరుగు మార్గంలోకి వెళ్ళకు. శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, ఆ విధంగా శిఖిధ్వజుడు ఆ చూడాల మాటలకు కొంచెం కోపం అపహాస్యం ప్రకటించి పక్క నవ్వుతూ ఆ చూడాల చెయ్యి పట్టుకుని ఆ రోజు అవశ్యం నిర్వర్తించవలసిన సభా కార్యక్రమ నిర్వహణకై అక్కడి నుండి బయలువెడలాడు. చూడాల తన ప్రియపతి శిఖిధ్వజుని వెంటనంటే అడుగులు వేస్తూ ఆ సమయంలో ఇట్లా అనుకున్నది. చూడాల తనలో, అయ్యో, నా ప్రియుడైన ఈ రాజు ఆత్మయందు విశ్రాంతి పొందకపోవట చేతనే నా వాక్యార్థాలను గ్రహించలేకపోయాడు కదా. దృశ్యముపై అపేక్ష అల్పావగాహన అసమగ్రమైన అభిప్రాయములు ఉన్నంత వరకు ఆత్మానుభవమునకు సంబంధించిన ఉత్కృష్ట వాక్యాలు పిచ్చివాని మాటల వల్లనే అనిపిస్తాయి కాబోలు. సరే, ఇప్పుడు చేసేదేమున్నది? సముచితమైన సమయం ఆసన్నమైనప్పుడే ఈయనకు చెప్పడం మంచిది కదా. ఇట్లు చింతించుచు తాను కూడా భర్త వెంట సభలో ప్రవేశించింది. యథారీతిగా ఆయా రాచకార్యములను నిర్వర్తించుటలో భర్తకు ఉపాయాలు, యోచనలు, అభిప్రాయాలు అందించింది. ఆ తర్వాత కూడా యథావిధంగా తన ఆత్మచింతన వ్యాపారం నందు సంలగ్న చిత్తయి రోజులు గడపసాగింది. 2 వేరువేరు దృక్పథాలు, ఆశయాలు కలిగి ఉన్న వారిరువురు తదితర సర్వ విషయాలందు ఒకరీతిగానే నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒకసారి శిఖిధ్వజ మహారాజు శత్రురాజులను జయించటానికి 3 సంవత్సరాల కాలం విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. ఆ 3 సంవత్సరాలు చూడాలయే ఆ రాజస్థానంలో ఆయా రాచకార్యములు నిర్వర్తిస్తూ ఉండేది. ఆ సమయంలో నిత్రతృప్త అయి, ఇచ్ఛారహిత అయి, అఖండము అప్రమేయము నిత్యము ఆత్మాభ్యాసము అనగా నేను ఆత్మను అను సమాధి యొక్క అభ్యాసం కొనసాగిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె మానసిక ఆకాశంలో ఆకాశగమన ఇచ్ఛ స్వయంగా ఉద్భవించింది. అందుచేత ఆ రాజపుత్రి అప్పటికప్పుడే రాజ్యాన్ని వదిలి ఒకానొక నిర్జన స్థానం ప్రవేశించింది. ఒక ప్రశాంతమైన ఏకాంత ప్రదేశం ఎన్నుకున్నది. అచ్చట తనకు అనుకూలమైన ఉచితాసనం వేసి అవయవాలను దృఢపరుచుకున్నది. ఆకాశగమన విద్య సిద్ధి కొరకై ఊర్ధ్వగామియగు ప్రాణవాయువులను భ్రూమధ్యమున నిరోధించటం అనే అభ్యాసాన్ని చిరకాలం ఆచరించింది. కుండలిని శక్తిని ఉద్బోధించి క్రమక్రమంగా యోగాభ్యాసంచే ఆకాశగమన శక్తిని ప్రభావింపజేయసాగింది. జై శ్రీరామ్. ఈ విధంగా చూడాల స్వకీయ విచారణ అనే అంశం ద్వారా మనకి చూడాల ఏ విధంగా తన స్వరూపాన్ని తెలుసుకుంది, ఆ విషయాలను గురించి భర్త అయినటువంటి ఆ యొక్క రాజు శిఖిధ్వజుడు అడగగా వాటిని తెలుపుతూ ఉంటే ఆయన ఇంకా ఆ అనుభవాన్ని పొందలేకపోవడం వల్ల కొంచెం పరిహాసం చేస్తూ జరగడం అవన్నీ చూసాము. అయినా కూడా తను సమయం సందర్భం వచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావిస్తాను అని తను ఎప్పటిలాగే తన కార్యాలలో నిమగ్నమైంది. అలా వివిధ అంశాల గురించి వివరించారు. ఇక తర్వాతి అంశము 7, సుషుమ్నా నాడి. శ్రీరాముడు. మహాత్మా, నాదొక సందేహం. ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా క్రియాసిద్ధంగా కనిపించుచున్నది కదా. అయితే క్రియాని స్పందనం యొక్క సిద్ధి దేనివల్ల కలుగుతోంది? ఏదైనా చలనక్రియ వలన
కలుగుచున్నదంటారా, లేక ఆత్మ వలన? ఏదైనా చలనక్రియ వలననే అయితే అప్పుడు ఆత్మను క్రియా వ్యవస్థగా మార్చగల ఒక దోషం ఏర్పరచున్నట్లే అవుతుంది. పోనీ ఆత్మ వలన అని అంటారా? ఆత్మ నిష్క్రియాత్మకమైనదని చెప్పుచున్నారు కదా మహాత్మ. ఏ క్రియ యొక్క దృఢాభ్యాసం చేత ప్రయత్నశీలుడగు జీవునకు ఆకాశగమనం మొదలైన విద్యలు లభిస్తున్నాయి. ఒకడు ఆత్మజ్ఞుడు అయినా కాకపోయినా సిద్ధి కొరకో లేక విలాసం కొరకో ఆకాశగమనం, ప్రత్యక్షం కావటం, మాయమవటం మొదలైన ఫలాలు ఎట్లు ఏ ప్రయత్నంచే పొందుచున్నాడో చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి ప్రపంచంలోని సాధ్య వస్తువులన్నీ 3 రకాలుగా విభజించి చెప్తూ ఉంటారు. ఒకటి ఉపాధేయములు. ఎట్టి ప్రయత్న ఫలితమైన వస్తువు ఒకని అనుకూల్యమునకు సహకరిస్తూ ఉన్నాయో అట్టి ప్రయత్నంను ఉపాధేయములు అని పిలుస్తారు. ఎట్టి ప్రయత్న ఫలితమైన వస్తువులు ఒకని అనుకూల్యమునకు సహకరిస్తున్నాయో అట్టి ప్రయత్నం ఉపాధేయములు అని పిలుస్తారు. 2 హేయములు. ఒకనికి ప్రతికూలమైన ఏ వస్తువులు ప్రయత్నించి చేయించబడుతున్నాయో ఇవన్నీ హేయములు అంటారు. 3 ఉపేక్ష. వేటిని ఉపేక్షించుటచే ఒకనికి అనుకూలమవుతుందో అట్టి ప్రయత్నములకు ఉపేక్షములు అని అంటారు అని పేరు పెట్టారు. సుఖకరమైన పదార్థములు ఏవి కలవు అవే ఉపాధేయములు, తద్విరుద్ధమైనవి త్యాజ్యములు లేక హేయములు. ఈ 2 విధములు కాని మధ్యస్థములు లేక ఉపేక్షములు. అయితే సద్బుద్ధి అగు జ్ఞానికి ఎప్పుడైతే సర్వం ఆత్మయంగా స్ఫురిస్తుందో అప్పుడు ఈ 3 అతని దృష్టిలో ఉండవు. జ్ఞాని ఒకప్పుడు లీలగా ఈ 3ంటిని ఉపేక్ష భావంతో చూస్తాడు. అనగా ఈ 3 కూడా అతనికి తోచక మఠమయమైపోతాయి. సర్వము ఆత్మమయమై ఉండగా ఇక వదలవలసినదేమున్నది, స్వీకరించవలసినదేమున్నది? కానీ జ్ఞానికి ఏదైతే ఉపేక్ష మాత్రంగా ఉంటుందో అదంతా 3నికి ఉపాధేయం అవుతోంది. గొప్ప వైరాగ్యశీలురకు అది హేయం అవుతోంది. ఇక నీవు ప్రశ్నించిన సిద్ధుల విషయానికి వద్దాం. వసంత ఋతువు వచ్చి భూతలంను ప్రసన్నంగా చేస్తూ ఉంటుంది కదా, అట్లాగే సిద్ధులన్నీ కూడా యథోచితమైన దేశకాల ద్రవ్య రూప సాధనను అనుసరించి మామిడి ఫలంలో దాగి ఉన్న రుచిలాగా ఈ జీవుని సంతోషపెట్టడానికి వచ్చి చేరుచున్నాయి. ఆ దేశకాల ద్రవ్యాలలో కూడా దేశకాలాదుల ఉత్తమత్వం చేత క్రియ యొక్క ఉత్తమత్వం చేకూరుతోంది. ఉత్తమ క్రియ చేతనే ఉత్తమ ఫలసిద్ధి సంభవిస్తోంది. ఆకాశగమనం వంటి సిద్ధులు వాటి సాధన సామాగ్రి సృష్టికర్తచే పొందబరచబడి ఉన్నాయి. 1 అవి సిద్ధ కూటిక, 2 సిద్ధాంజనము, 3 సిద్ధ ఖడ్గము, 4 సిద్ధు పాదుక మొదలైనవి. వాటిని వివరించి సిద్ధులు సంపాదించడానికి ఉపకరించే శాస్త్రాలు కూడా ఉన్నాయి. సిద్ధుపాదుక మొదలైనవి. వాటిని వివరించి సిద్ధులు సంపాదించడానికి ఉపకరించే శాస్త్రాలు కూడా ఉన్నాయి. ఉడ్డామర తంత్ర, యోగిని కల్పం మొదలైన కొన్ని శాస్త్రాలలో సిద్ధులకు సంబంధించిన సాధనలు వివరించబడ్డాయి. ఇప్పుడు నీ ప్రశ్నకు వద్దాం. ఆ క్రియలను నిరూపించడం నీ ప్రశ్న యొక్క ఆశయమా? జిజ్ఞాసువులగు అనగా ఆత్మను ఎరుగు లక్ష్యంతో వివేకులై ప్రయత్నించువారు వారికి వాటి యందు ప్రవృత్తి కలిగితే మహాదోషం సంభవించగలదని నా మనవి. హెచ్చరిక కూడా. అది జ్ఞాన నిరూపణకు హాని కనుక ఇక్కడ అప్రమత్తమని చెప్పాలి. ఇప్పుడు మనం మణి, మంత్ర, ఔషధాది సిద్ధుల గురించి చెప్పుకోవడం మన ఈ ఆత్మతత్వ నిరూపణ సందర్భానికి ఉచితం కాదు. అట్లాగే సిద్ధ ప్రదేశాలు, అక్కడ సాధనచే పొందగల సిద్ధులు కూడా అప్రస్తుతమే. అందుచేత వాటిని వదిలి ఈ శిఖిధ్వజ కథా విషయ సందర్భంగా వచ్చి ఉన్న ప్రాణాదివాయు నిరోధం తద్వారా లభించే కొన్ని సిద్ధుల గురించి మాత్రం ప్రస్తావిస్తాను విను. మామూలుగా ప్రాణవాయువులు సామాన్య జీవుని అధీనంలో ఉండగా తమ ప్రకృతి నియమాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాయి. సాధన చేయట్టి ప్రాణవాయువులు సాధకుని ఆధీనంలోకి రాగలవు. ఒకటి ఇతర సాధ్య వస్తువుల వాసనలను వదిలి యోగశాస్త్ర ప్రవచితమైన క్రియలచే నవద్వారాలను సంకోచం గావించడం, కాయము, శిరస్సు, కంఠములను సమంగా ఉంచడం, నిశ్చలంగా నాసికాగ్రమును అవలోకించడం మొదలైన క్రియలు. 2 భోజన ఆసనాదుల శుద్ధత్వం. 3 ఉత్తమ శాస్త్రార్థ భావన చేత.
ఇట్లాగే ఉత్తమ ఆచారం చేత, సజ్జన సహవాసం చేత, సుఖాసనం చేత, కొంతకాలం ప్రాణాయామం అనునిత్యంగా దృఢంగా అభ్యసించడం చేతను, కోపలోభాది గుణాలు సుదీర్ఘకాలం త్యజించట చేతను ప్రాణవాయువులు అట్టి అభ్యాస జీవుని వశంలో ఉంటాయి. అప్పుడు ప్రాణాది వాయువులు రేచక కుంభక పూరక క్రియలందు ఒక అనుకువతో కూడిన కృత్యుని వలె ఆ సాధకుని ఆజ్ఞలు నెరవేరుస్తాయి. ఎప్పుడైతే దేహంలో చలిస్తున్న ఆ ప్రాణవాయువులు దేహికి వశీకృతమవుతాయో అప్పుడు ఆ దేహికి విద్య మొదలైన సంపద మొదలుకొని కోరుకున్న సిద్ధులే కాక మోక్ష సంపద వరకు సమస్త సంపదలు సుఖసాధ్యమవుతాయి. ఈ జీవులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 శత్రువులను మనస్సులో స్థానం కల్పించి 6 శత్రువులకు మనస్సులో స్థానం కల్పించి తద్వారా ప్రాణవాయువుల నియమించడంలో నిస్సహాయులవుతున్నారు. యోగ పురుషులు ఈ అరిషడ్వర్గాన్ని జయిస్తూ క్రమంగా ప్రాణవాయువులను అత్యంత సులభంగా తమ వశం చేసుకోగలుగుతున్నారు. సుషుమ్నా నాడి. ఈ శరీరంలో సుషుమ్న అనే యోగశాస్త్రంచే పిలువబడుచున్న శక్తిరేఖ రూపమైన నాడి ఉన్నది. అది విస్తరించబడిన శాఖలతో నలువైపులా చుట్టబడి ఉన్నది. ఇది మర్మస్థానాన్ని ఆశ్రయించుకొని ఉన్నది. అది వందల కొలది ఉపనాడులచే సమాశ్రయించబడి ఉన్నది. ప్రేగులచే పరివేష్టించబడి ఉన్నది. ఆ సుషుమ్న నాడి వీణాతంతువుల మూల భాగంలోని చలనలయలాగా రేఖ రూపమైన ఆవరణం కలిగి ఉంటుంది. నీటిలోని ప్రవాహ ప్రక్రియలాగా మౌనంతో కూడిన సంచలన క్రియ కలిగి ఉంటుంది. ఓంకారంలోని అర్ధభాగం వలె కుండలంతో సమానమై ఉంటుంది. ఈ సుషుమ్న నాడి దేవ, అసుర, మనుష్య, మృగం, జలచరం సమస్త ప్రాణులందు కూడా ఉన్నది. చలిచే పీడించబడేవాడు ముడుచుకొని ఉన్నట్లు నిద్రిస్తున్నప్పటి పాము వలె ఈ సుషుమ్న నాడి అసాధన పరులలో ముడుచుకొని ఉంటుంది. ప్రళయాగ్నిచే మృంగబడుచున్న చంద్రుని వలె కుండలం యొక్క ఆకృతి కలిగి ఉన్నది స్వచ్ఛమై ఉంటుంది. శక్తి స్వరూపం అని చెప్పతగ్గ ఈ నాడి గుదస్థానం నుండి భ్రూమధ్య పర్యంతం వరకు గల సర్వరంధ్రాలను స్పృశిస్తోంది. బాహ్యానికి ప్రాణవాయువుల స్పందనతో కూడుకొని ఉంటుంది. అభ్యంతరంలో మనోవృత్తుల చంచలం కలిగి ఉన్నదగుచున్నది. అది మూలాధారంన వెన్నుముక చివరగా వీణా శబ్ద వేగం వలె శోభాయుక్తమై ఉన్నది. శబ్ద బ్రహ్మరూపంలో పరాశక్తిని స్ఫురింపజేస్తోంది. ఇది అరటిబోదెను పోలి కుండలాకారంగా ప్రవహిస్తూ ఉండటంచే దీనిని కుండలిని అని కూడా అంటున్నారు. ఈ కుండలిని ప్రాణ, ఇంద్రియ, మనోబుద్ధుల వంటి దేహాల్లోని సమస్త శక్తులకు హేతుభూతమై ఉండటం చేత ఇది సర్వులకు స్ఫూర్తిప్రదమై ఉన్నది. ఈ కుండలిని శక్తి తన ఊర్ధ్వకృతమైన ముఖముచే ప్రాణవాయువుని పైకి, అపానవాయువును క్రిందకు త్రోయుచు దేహస్పందనానికి కారణమై ఉంటుంది. శ్వాస గొనుచు ఆడత్రాచులాగా సంచరిస్తోంది. హృదయంలో ఉండే ప్రాణవాయువు ఎప్పుడైతే కుండలిని చేత ఆకర్షించబడి అపాన వృత్తిచే కుండలిని పదం పొందుతోందో అప్పుడు పంచీకృతమైన అంతఃకరణంతో అపంచీకృతమైన జ్ఞాపకం, సంకల్పం, ఇష్టం, కార్యకుశలత, ధ్యానం ఇత్యాది వృత్తి భేదాలతో కూడిన జ్ఞానం పుడుతోంది. ఆ జ్ఞానమే జీవుని దేహ సంబంధమైన ఆవిర్భావానికి నాంది. ఆ జ్ఞానమే జీవ సంవిత్తు అని కూడా అనబడుతోంది. ఈ విధంగా కమలమునందు భ్రమరంలాగా దేహంలో స్ఫురించే కుండలిని బుద్ధి ప్రాణాలకు జ్ఞాన క్రియా శక్తులను ఇస్తోంది. అదేవిధంగా అంతఃకరణమునందు ఇంద్రియార్థములకు అనగా శబ్ద, స్పర్శ, రూపరస, గంధములకు స్ఫూర్తిని కలుగజేస్తుంది. కుండలిని ఇంద్రియార్థముల నానావిధ రూపములుగా ప్రదర్శితమవుతోంది. ఈ కుండలిని ఎంతెంత వేగంగా స్ఫురిస్తుందో అంతంతగా ఈ కళ్ళు మొదలైన ఆయా ఇంద్రియాలకు తటస్థపడు వస్తుజాలం యొక్క స్పష్టమైన జ్ఞానం జనిస్తోంది. అలాగే బుద్ధి ప్రాణాలకు కూడా అదే స్ఫూర్తి ప్రదాత అని అనుకున్నాం కదా. అట్టి స్ఫూర్తిచే ఈ కార్యకారణ యంత్రానికి ప్రేరకుడైన ప్రమాత యొక్క స్పష్ట జ్ఞానం కూడా పుడుతోంది. హృదయ కోశంలోని నాడులన్నీ కూడా ఈ కుండలినికి నాడికి సంబంధం కలిగి ఉండి తద్వారా శక్తి స్ఫూర్తులను పొందుచున్నాయి. అంతేకాదు నదులన్నీ సముద్రంలో ఉత్పన్నమై మరల సముద్రంలోనే లయిస్తున్నాయి చూచావా. దేహంలోని నాడులన్నీ శక్తితత్వం కుండలినియందు ఉత్పన్నమై దేహంలోని నాడులలోని శక్తితత్వం కుండలినియందు ఉత్పన్నమై మరల కుండలిలోనే లయిస్తున్నాయి. అది ప్రాణరూపమున ఊర్ధ్వగమనం నందు, అపాన రూపమున అధోగమనం నందు ఉన్ముఖమవటం
చేత సాధారణ అర్థంలో కుండలినియే సమస్త ఇంద్రియ జ్ఞానములకు బీజమని చెప్పబడుతోంది. శ్రీరాముడు: ఓ మునీంద్ర, దేశకాల వస్తువులచే పరిచ్ఛిన్నం కానటువంటి చిత్ చైతన్యం మాత్రమే ఈ అంతయు అయి ఉన్నది కదా. మరిప్పుడేమో కుండలిని కోశం చేతని సర్వ విధములైన సంవిత్తు ఉదయిస్తోందని అంటున్నారు. అసలు ఈ ఇంద్రియ జ్ఞానం ఎందుకు, ఎలా ఉదయిస్తోంది? అదంతా ఎలా సాధ్యం? శ్రీ వశిష్ఠ మహర్షి: వత్స రామచంద్ర, సర్వకాలమునందు సమస్తము చైతన్యం మాత్రమే అయి ఉన్నది. ఇందులో సందేహించవలసినది ఏమీ లేదు. అయితే పంచభూత పంచ తన్మాత్రల చమత్కారం చేత ఆ చైతన్యం యొక్క అభివ్యక్తం ఒక్కొక్క చోట అత్యంత విశేషమైన ప్రకటనతో కనపడుచూ ఉంటుంది. ఉదాహరణకు, సూర్యుడు ఆకాశంలో ఒకే రీతి ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్య భగవానుని ప్రకాశం నీళ్ళలోనూ దర్పణంలోనూ విశేషంగా భాసిల్లుతోంది కదా. అట్లాగే చైతన్యం అంతటా విద్యమానమై ఉన్నప్పటికీ అది దేహంలందు బుద్ధులందు విశేషమైన స్పష్టతతో భాసిల్లుతోంది. నీ స్వరూపం యొక్క కాంతిపుంజాలు అన్ని వైపులా ప్రసరిస్తూ ఉంటాయి. అయితే ఎక్కడ దర్పణం ఉంటుందో అక్కడ మాత్రమే నీ రూపం ప్రతిబింబిస్తుంది. అక్కడ మాత్రమే చూడగలుగుతావు. దర్పణం అక్కడ లేనప్పుడు కూడా నీ యొక్క ప్రతిబింబ సంబంధమైన కాంతిపుంజాలు ప్రసరిస్తూనే ఉన్నాయి కదా. ఆత్మ నిర్లిప్తంగా అంతటా ప్రసరించే ఉంటుంది. మనోబుద్ధులున్న చోట స్పష్టంగా ప్రతిబింబితమగుచున్నది. రాళ్ళయందు మట్టి యందు అస్పష్టమైన మౌన స్వరూపం వహించి ఉంటుంది. దేవ మనుష్యాదులలో సుస్పష్టంగా భాషించుచున్నది. ఇక వృక్షాదులందు ఇష్టముల వివేకం లేకుండానే అప్రకటమవుచున్నది. ఆత్మ శక్తి రేఖ దృశ్యమై అనువర్తమవటమే కుండలిని శక్తి యొక్క నిర్వచనం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి సుషుమ్నా నాడి గురించి వివరించడం అనేది చూసాము. మనకి ఇది యోగ మార్గంలో ధ్యానంలో అత్యంత ముఖ్యమైనది సుషుమ్నా నాడి అనేది. మనకు అందులో కనిపించేటువంటి చక్రాలన్నీ కూడా ఈ యొక్క సుషుమ్నా నాడిలోనే కనిపిస్తాయని చెప్తారు. ఇది వెంట్రుకలో చాలా లక్షల భాగాలు చేస్తే అందులో ఎంత సన్నగా ఉంటుందో అంత మాత్రంగా ఈ సుషుమ్నా నాడి యొక్క పరిమాణం అనేది మన శరీరంలో ఉంటుంది. వెనుక భాగంలో వెన్నెముకలో అన్నట్టుగా చెప్తారు. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.